హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. సో, పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్ ఇది. పార్ట్ 1 వీడియో అనేది నేను చేశాను. ఇంటర్నేషనల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు వెళ్ళాలనుకున్నా, దానికి సంబంధించి ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని. సో, లెంథీ కొంచెం అవుతుంది కాబట్టి పార్ట్ 1 చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది నేను మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ర్యాపప్ చేస్తాను. మీరు ఏ ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్ళాలనుకున్నా ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. అండ్ ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఏవి వెళ్ళొచ్చు చీప్‌గా అనేవి కూడా నేను చివరిలో చెప్పేస్తాను. సో, మనం కరెన్సీస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఫ్లైట్స్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ 4 డేస్, 5 డేస్ మనకి ట్రావెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్ వెళ్ళినా, శ్రీలంక వెళ్ళినా, లేకపోతే నేపాల్ వెళ్ళినా అక్కడ 5 డేస్ ఆర్ 6 డేస్ ట్రావెల్ అనేది ఉంటుంది. 5 ఆర్ 6 డేస్‌కి వెళ్ళి అక్కడ సంబంధించిన ఖర్చు ఎంత అవుతుంది అని మీ ఫ్రెండ్స్ గానీ, లేదా మీరు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా గానీ, లేదా ముందు బుక్ చేసుకున్న వాళ్ళ ద్వారా గానీ కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నట్లయితే, దాని ద్వారా మీరు ఆ అమౌంట్‌ని తీసుకొని వెళ్తే బెటర్‌గా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కార్డ్ ద్వారా తీసుకోవాలనుకున్న, ఎక్స్‌ట్రా మనీ విత్‌డ్రా చేయాలనుకున్నా, అప్పుడు మీరు ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా ఇవ్వాల్సొస్తుంది. ఇప్పుడు మనం రూ. 100 తీసుకోవాలంటే ఏటీఎం నుంచి మనకు రూ. 100 వస్తుంది ఇండియాలో. బట్ అదర్ కంట్రీస్‌లో రూ. 100 తీయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఇన్ దేర్ కరెన్సీ 100 బట్టో, 100 డాలర్సో మీరు తీయాలంటే దానికన్నా ఎక్స్‌ట్రా చార్జ్ 18% 20% టాక్స్ కట్ అయ్యి మీకు కంప్లీట్‌గా అదే అమౌంట్ రావడం జరుగుతుంది. సో, ఎక్స్‌ట్రా చార్జెస్‌ని అవాయిడ్ చేయాలంటే మీరు ముందుగానే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లేదా ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకొని, దాని ప్రకారం మీరు లోకల్‌గానో లేదా ఎయిర్‌పోర్ట్‌లోనో మనీ నెసెసరీ అమౌంట్ తీసుకొని వెళ్ళడం. ఆ 6 డేస్ జర్నీ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మీకు మంచిగా ఆ అమౌంట్‌ని చేంజ్ చేయడానికి అక్కడ లోకల్‌గా గానీ, లేదా ఎయిర్‌పోర్ట్‌లో గానీ, మన ఎయిర్‌పోర్ట్‌లో గానీ, మన లోకల్‌లో గానీ డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో, మీరు ఎక్కువగా ఎక్కడ లాభం పొందుతున్నారు, ఎక్కడ మీరు కంప్లీట్‌గా మీరు ఎక్స్‌చేంజ్ చేయగలుగుతున్నారు అన్నది చూసుకొని మీరక్కడ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే బావుంటుంది. మిగిలిపోయిన అమౌంట్. సో, దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వీసా గురించి మాట్లాడుకుందాం. వీసా అనేది కొన్ని ప్లేసెస్‌కి రిమూవ్ చేసేసారు. ఫ్రమ్ ఇండియా ట్రావెల్ చేసే వాళ్ళ కోసం. సో, అలాంటి వాళ్ళకి వీసా మీరు మళ్ళీ వెళ్లి వీసా గురించి సెపరేట్‌గా లైన్‌లో నుంచొని దాని గురించి ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, వీసా రిమూవ్ చేసిన కంట్రీస్ గురించి కూడా నేను డిఫరెంట్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఏ మంత్ వరకు కూడా ఉంది అని. మీరు ఆ వీడియోని కూడా చెక్‌ఔట్ చేసేయండి. స్వరమాధురి ఛానెల్‌లో వీసా రిమూవ్డ్ కంట్రీస్ అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. సో, వీసా రిమూవ్ చేసేసిన కంట్రీస్‌కి మీరు ఇమిగ్రేషన్ స్టాంప్ ఒకటి వేయించుకుంటే చాలు. లేదా వీసాకి సంబంధించి కూడా మీరు కంప్లీట్ లైన్‌లో నుంచొని వీసాని మీరు కంప్లీట్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ వీసా చేయించుకోవాలంటే దట్ విల్ బి ఎక్స్‌ట్రా అడిషనల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 3000, 5000 ఇలాగ పర్ పర్సన్ మీకు చార్జ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా ఉంది అంటే మీరది సంపాదించుకోవడానికి ఇంత ఎక్స్‌ట్రా అమౌంట్ మీరు కట్టవలసి వస్తుంది. అండ్ నేను ఫస్ట్ పాయింట్‌గా చెప్పినట్టు ఇమిగ్రేషన్ అనేది కంపల్సరీ చేయించాలి. మీరు లోకల్‌గా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నారంటే ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో మీరెప్పుడు ఇమిగ్రేషన్‌కి ఫేస్ చేయరు. బట్ లాస్ట్ స్టెప్‌గా ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే ముందు ఇమిగ్రేషన్ ఉంటుంది. లాస్ట్ బట్ బిఫోర్ మీరు కంపల్సరీ ఇమిగ్రేషన్‌ని కంప్లీట్ చేసిన తర్వాత, అక్కడ దిగిన తర్వాత కూడా ఫస్ట్ స్టెప్ విల్ బి ఇమిగ్రేషన్. మీరు అక్కడ సింపుల్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో ఇంగ్లీష్ ఆర్ హిందీలో వాళ్ళు అడుగుతారు. రిటర్న్ ఎప్పుడు, వై డిడ్ యూ కమ్, సమ్ డీటెయిల్స్. సో, యూ హావ్ టు ఆన్సర్ దోస్ క్వెషన్స్ అండ్ మీ ఇమిగ్రేషన్ స్టాంప్ అనేది పడుతుంది. దెన్ ఓన్లీ మీరు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వెళ్ళగలరు. లేకపోతే యూ విల్ బి స్టక్ దేర్. సో, ఇమిగ్రేషన్ అనేది 2 సైడ్స్ జరగాలి. జరిగిన తర్వాతే మీ వాలిడ్ పాస్‌పోర్ట్స్‌తో మీరు చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ డ్యూరింగ్ ద ఫ్లైట్ బుకింగ్ ఏంటంటే, కొంతమందికి ఆధార్ కార్డ్ అండ్ ఫ్లైట్ పాస్‌పోర్ట్‌కి సంబంధించి డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే కొంతమందివి పెద్ద పేర్లు ఉండొచ్చు, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఉండొచ్చు కాంప్లికేషన్స్. కానీ మీరు బుక్ చేసుకుంటే డొమెస్టిక్ ఫ్లైట్‌కి ఆధార్ కార్డ్ ద్వారా బుక్ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరు పాస్‌పోర్ట్‌లో ఏ నేమ్ ఉందో ఎగ్జాక్ట్‌గా దాన్నే సింక్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. పాస్‌పోర్ట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ అనమాట మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే. సో, పాస్‌పోర్ట్ మీద ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్‌గా ఏముంది, సర్‌నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, ఎగ్జాక్ట్‌గా అలాగే ఇవ్వాలి. ప్రతి కంట్రీలో కూడా మీకు మన కంట్రీ కన్నా ఎక్కువగా స్ట్రిక్ట్‌గా చెక్ చేసే కంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి, మీరు వెళ్తారు డెఫినెట్‌లీ అప్రూవ్ అయిన తర్వాత. రిటర్న్ రావడానికి కూడా మీకు ఏ ప్రాబ్లమ్ ఉండకుండా హ్యాపీగా వెళ్లి రావాలి అంటే, కంపల్సరీ పాస్‌పోర్ట్‌లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాక్ట్ డీటెయిల్స్‌ని ఇవ్వడం జరగాలి. అండ్ ఎక్స్‌పెన్సివ్ ట్రిప్స్ అనేవి ఉంటాయి. అంటే మోస్ట్‌లీ మనకి ఇండియాలో కన్నా అదర్ కంట్రీ ఎళ్ళాలంటే ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. డొమెస్టిక్ ట్రావెల్ కన్నా. ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే, మనకి ఇదిగోండి ఈ కరెన్సీ చేంజెస్ అనేవి ఉంటాయి. కరెన్సీ అనేవి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్‌ట్రా చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్లైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్లైట్స్ అండ్ అకామిడేషన్. వీటి ద్వారానే ఎక్కువ చార్జెస్ పడే అవకాశం ఉంది. మీరు గనక అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న, ఫ్యూ మంత్స్ బిఫోర్ బుకింగ్ చేసుకున్న ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే దగ్గరగా ఆహ్,
7,000-10,000 మినిమమ్ టు మినిమమ్ వన్ సైడ్ ఫర్ వన్ పర్సన్ పడొచ్చు. అది ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే. ఇంకా మీరు ఏ కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారు, ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది, దాన్ని బట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారని దాన్ని బట్టి కూడా మీకు ఇంకా ఛార్జ్ ఫ్రమ్ 10,000 టు 1,00,000 వేరీ అవ్వచ్చు ఫర్ వన్ పర్సన్. సో మీకు ఫ్లైట్స్ అనేవి హైయెస్ట్ కాస్ట్ పడతాయి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ కోర్స్ ద అకామిడేషన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీక్ సీజన్స్. సో మనము ప్రతి కంట్రీకి ఒక పీక్ సీజన్ అనేది ఉంటుంది. ఆ పీక్ సీజన్‌లో వెళ్ళాలి అని మీరు అనుకుంటే మాత్రం అక్కడికి సంబంధించిన టూర్ ప్యాకేజెస్ అండ్ ట్రిప్ ప్యాకేజెస్ అండ్ అక్కడికి వెళ్తే డిఫరెంట్ అక్కడ ఎక్స్‌పెన్సెస్ అండ్ మీ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పీక్ సీజన్ మార్చ్ అనుకోండి. మార్చ్ బదులు మే ఆర్ ఆగస్ట్ విచ్ ఇస్ నాట్ ద పీక్ సీజన్ మీరు వెళ్ళడానికి ట్రై చేస్తే మీకు కొంచెం కాస్ట్ తక్కువ పడొచ్చు. అక్కడ రష్ కూడా తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మీరు డెఫినిట్‌గా కన్సిడర్ చేసుకోవాలి. మీకు చాలా కాస్ట్ తక్కువ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవ్రీబడీ అందరికీ నేను చెప్పదలిచేది ఏంటంటే, మీకు కుదిరితే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్. ఎందుకంటే మనం వేరే దేశానికి వెళ్తున్నాం, మనకు తెలీదు. మనం ఇంపార్టెంట్‌గా ఏవి అవసరమైతే అవే తీసుకెళ్తాం. విల్ హ్యావ్ మనీ. మనము లోకల్‌గా ట్రావెల్ చేయాలంటే మోస్ట్‌లీ గూగుల్ పే, ఫోన్‌పే అనేది మనం చేసేస్తాం. బట్ అదర్ కంట్రీస్ అయితే మన దగ్గర మనీ ఉంటుంది. కార్డ్స్ ఉంటాయి. సో మెనీ సెక్యూర్ ఇన్ఫర్మేషన్, పాస్‌పోర్ట్. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ టేక్ ద ట్రావెల్ ఇన్సూరెన్స్. మీకు కుదిరితే మీరు ట్రావెల్ చేసే ముందు ఇన్సూరెన్స్ తీసుకుంటే అదొక ధీమా. మీరు హ్యాపీగా వెళ్ళి రావడానికి. మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా థెఫ్ట్ అయినా, ఏదైనా ప్రాబ్లమ్ అయినా డెఫినెట్‌లీ మీకు ఇన్సూరెన్స్ అనేది మీకు పే బ్యాక్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి గూగుల్ పే, ఫోన్‌పే గురించి ఇంకొక విషయం చెప్పాలి. కొన్ని కంట్రీస్‌లో గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్స్ కూడా అలౌ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మీరు తెలుసుకొని మీరు ఒకవేళ గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయంటే ఎటువంటి ప్లేసెస్‌లో లైక్ మాల్స్, ఎయిర్‌పోర్ట్స్ అండ్ డిఫరెంట్ లైక్ పెద్ద పెద్ద మాల్స్‌లోను, పెద్ద పెద్ద ప్లేసెస్‌లోను, వెల్ రికగ్నైజ్డ్ ప్లేసెస్‌లోను అవే యాక్సెప్ట్ చేయొచ్చు. సో అలాంటి చోట్ల మీరు చేసే ట్రాన్సాక్షన్స్‌లో, పేమెంట్స్‌లో మీరు క్యాష్‌ని వాడకుండా గూగుల్ పే, ఫోన్‌పే డైరెక్ట్‌గా పే చేసినా మీకు ఎక్స్‌ట్రా కట్ అవుతుందో లేదో ఇలాంటివి కొన్ని తెలుసుకొని దీని ద్వారా కూడా మీరు మనీ ట్రాన్స్‌లేషన్ చేసుకోకుండా పొదుపుగా మీకు ఎంత కావాలో అంతే తీసుకెళ్ళి మీరు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. చూసారు కదండీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అందరూ కూడా కన్సిడర్ చేయాలి ట్రావెల్ చేసి వెళ్ళాలంటే. 2 పార్ట్స్‌లో తీశాను. అండ్ అందరికీ చెప్పినట్టు చీపెస్ట్ ప్లేస్ దగ్గరలో వెళ్ళాలి అనుకుంటే ఇవేంటి అన్నది నేను చెప్పేస్తాను. డిఫరెంట్ కంట్రీస్. ఫస్ట్ థాయిలాండ్ అందరికీ కూడా డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు థాయిలాండ్. మనకి బ్యాంకాక్, పటాయా, ఫుల్కేట్ ఐలాండ్ ఇలాంటివి చాలా డిఫరెంట్ ప్లేసెస్ చాలా మేజర్ అట్రాక్షన్స్ అనేవి థాయిలాండ్ కంట్రీలో ఉండడం జరిగింది. మీరు వెళ్ళాలనుకుంటే థాయిలాండ్. అండ్ నెక్స్ట్ దుబాయ్‌కి ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మలేషియా అండ్ సింగపూర్. ఇప్పుడు కొంతమంది వెళ్ళాలనుకుంటే మలేషియా, సింగపూర్‌ని కలిపి ట్రై చేస్తున్నారు. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ డెస్టినేషన్స్ తీసుకోవాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే ఐదర్ 1 కంట్రీ వెళ్ళొచ్చు లేదా 2 కంట్రీస్ నియర్ బై కంట్రీస్‌ని కూడా కవర్ చేయొచ్చు. సో అలాంటి ప్యాకేజ్ డెస్టినేషన్స్ కూడా ఉంటాయి. సో అలా ప్యాకేజెస్‌లో చూసుకుంటే మలేషియా, సింగపూర్ కలిపొస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది 2 కంట్రీస్ కాబట్టి. సో దాన్ని బట్టి మీరు 2 కంట్రీస్ అనుకుంటే 2 కంట్రీస్‌ని ఒకేసారి కవర్ చేయొచ్చు. అండ్ వియట్నాం కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వెరీ చీప్ అంటారు. బట్ చీప్ అన్నా సరే మీకు ఫ్లైట్స్‌లో ఎక్కువ పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడూ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ కన్నా ఎక్కువే. అది డొమెస్టిక్ ట్రావెల్ కన్నా ఎక్కువే అవుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ అదర్ దెన్ థాట్ వీ హ్యావ్ నేపాల్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. టర్కీ ఉంది. టర్కీ కూడా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ బాలి వెళ్ళొచ్చు. శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న డిఫరెంట్ డెస్టినేషన్స్ అనమాట. వీటిని వెళ్ళాలి అనుకుంటే యాస్ ఎ కపుల్‌గా మీరు వెళ్ళాలనుకున్న మినిమమ్ ఒక 1,00,000-2,00,000 మీరు బడ్జెట్ అనేది పెట్టుకోవాలి డెఫినిట్‌గా. ఎందుకంటే అక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేమన్నా ఇబ్బందున్నా, మనకేమన్నా ప్రాబ్లమ్ ఉన్న ప్యాకేజ్‌తో లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా డెఫినెట్‌లీ ఎవ్రీథింగ్ విల్ బీ కాస్ట్‌లీ కాబట్టి. సో కొంచెం ఎక్స్‌ట్రా అమౌంటే తీసుకొని వెళ్ళి మీకు కుదిరినంతట్లో వెళ్ళి ట్రావెల్ చేసి హ్యాపీగా వెళ్ళండి. చూసారు కదండీ ఇంతవరకు డొమెస్టిక్ ట్రావెల్ టూర్ ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్పాను. మీరు ఏ కంట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్పండి. నేను డెఫినిట్‌గా దాని గురించి రీసెర్చ్ చేసి చెప్తాను. ఈ పాయింట్స్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఎళ్ళే ముందు డెఫినిట్‌గా తెలుసుకోవాలి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి. అంతవరకు థాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ షేరింగ్ మోర్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.